ఈ యొక్క నూతనమైనటువంటి ఉదయకాల సమయంలో ప్రభు పేరిట అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకు ఒక నూతనమైన వాగ్దానమునిచ్చి ఆయన యొక్క మార్గములో నడిపించడానికి ఆయన సిద్ధహస్తుడుగా ఉన్నాడు. మరి ఆ నూతనమైన వాగ్దానమును మనం చూద్దాం. దావీదు వ్రాసినటువంటి కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 8వ లేఖనం. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. దేవుడు స్పష్టంగాను తన యొక్క వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. మరి ఆయన దయా దాక్షిణ్యములు కలిగిన వాడు, కృపాతిశయములు కలిగిన వాడు. మరి ఇంత కృప కలిగినటువంటి దేవునికి దగ్గరగా మనం ఉండాలో మరి దూరంగా ఉండాలో ఒక్కసారి ఆలోచించాలి. మరి ఎంతో దీర్ఘశాంతం వహించి ఇంకనూ తన జనులను తన యొద్దకు రమ్మని, తన యొక్క పరిశుద్ధాత్మను పొందుకోమని, తనకు మాదిరిగా జీవించమని దేవుడు మరీ మరీ పిలుస్తూ ఉన్నాడు. అందుకే మనము ఇంకనూ ఈ లోకం వైపు తిరిగి ఎన్ని పాపములు చేసినా, ఎన్ని దోషములు చేసినా, మరి దుర్మార్గములు చేసినా కూడా దేవుడు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల, మన పాప దోషములను కప్పుకోకుండా ఏ దినమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట నీవు నీ తప్పులను, నీ అపరాధములను, నీ పాపములను ఒప్పుకున్న ఎడల ఖచ్చితంగా ఆయన క్షమించగలిగిన దేవుడు. అందుకే దీర్ఘశాంతం వహించుచున్నాడు. నువ్వు ఇంకా వస్తావని, నువ్వు రావాలని. అందుకే తన యొక్క కృపాతిశయమును నీ కొరకు దాచి ఉన్నాడు. ఆ యొక్క కృపలో నీవును ఉండాలని, ఆయన చెంతకు నువ్వు రావాలని, ఆయనలో జీవించాలని ఆ యొక్క దీర్ఘశాంతం వహించిన దేవుణ్ణి ఎంత మాత్రం నువ్వు విశ్వసించుచున్నావో ప్రియమైన క్రైస్తవ సంగమ విశ్వాసులారా, ఒక్కసారి ఆలోచించండి. మరి అటువంటి దీర్ఘశాంతుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు చెంతకు రావడానికి ఇంకా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ లోకంలో నేను అన్నీ కోల్పోతున్నాను అనుకుంటున్నావేమో, సర్వమును దేవుడు ఇవ్వడానికి దీర్ఘశాంతుడై నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. సర్వ ఐశ్వర్యములను నీ కొరకు ఇవ్వడానికి ఎదురు చూస్తున్నటువంటి ఆ దేవుని చెంతకు రావాలి అనుకున్నట్లయితే ఈ దినమైనా సరే అందరూ కూడా తలలు వంచి ప్రభునందు ప్రార్థనలో ఏకీభించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు నా తండ్రి. ఆ ప్రభా, మీరు దీర్ఘశాంతము కలిగిన దేవుడు. అందుకే నాయన మా కొరకు మీ కృపను దాచి ఉన్నావు. మీ యొక్క అతిశయంలో బ్రతకమని, మీ యందు మాత్రమే అతిశయమును మేము చూసే భాగ్యమును దయచేయమని కూడా బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా. ఆ రీతిగా మాలో ఎంతమంది అయితే తప్పిపోయినారో, జారిపోయినారో, పడిపోయినారో ప్రభా, ఈ లోకంలో ఉన్నటువంటి మానవ జాతి సమూలముగా నాయన మీ పాదముల దగ్గరకు రావడానికి ప్రతి హృదయమును కదిలించమని, ప్రతి హృదయంలో నాయన మీ వాక్యము చేత నింపమని, మీ వాక్యంలో నడిపించమని బ్రతిమలాడుకుంటూ ప్రభా, వీక్షించుచున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఈ ఉదయకాల సమయంలో మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నా ప్రభా, ఇదిగోనైనా నన్ను మీ పాదముల దగ్గర సమర్పించుకుంటున్నాను. ఆయన మా యొక్క పాప దోషముల నిమిత్తమైన ఆయన ఈ దినమునైనా మేము పశ్చాత్తాపడి మీ ఎదుట మేము పాపములు ఒప్పుకొని మీ పాదముల దగ్గరకు రావాలని ఆశ కలిగి ఉన్నాం. ఆ యొక్క కృపను, ఆ యొక్క కనికరమును, ఆ దయను, ఆ ప్రేమను మాపైన చూపి మీలోకి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఇదిగోనైనా సమస్తమైనటువంటి జనాంగమును మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.